ఇక అదేవిధంగా తిరుపతి జిల్లాలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారి సత్రం, పెళ్లకూరు, సూళ్లూరుపేట ప్రాంతాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరదయ్యపాలెంలో 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. సో ఇక చిత్తూరులో సంభవించిన ఈ స్వల్ప భూకంపానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ మరింత డీటెయిల్స్ అందిస్తారు. గోపీనాథ్, చిత్తూరు అంటే తిరుపతి జిల్లాకి సంబంధించి అంటే నెల్లూరు బార్డర్, ఈ చిత్తూరు నెల్లూరుకు సంబంధించి బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో గత రాత్రి 8:30 సమయంలో ఈ భూ ప్రకంపనలు అనేది చోటు చేసుకోవడం జరిగింది. నాయుడుపేటతో పాటు సూలూరుపేట పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఒక 10-15 సెకండ్ల పాటు భూమి కంపించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, గ్రామాల ప్రజలు అంటే దాదాపుగా ఒక 5-6 గ్రామాలలో ఇలాంటి ప్రకంపనలు వచ్చాయని చెప్తున్నారు. ఇళ్లలో ఉన్నటువంటి అంటే ఇళ్లలో ఉన్నటువంటి ఆ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ఇళ్లలో ఉన్నటువంటి ఇట్లా పాత్రలు, వంట సామాగ్రి ఇవన్నీ కూడా ఒకసారిగా వంటగదిలో నుంచి కింద పడిన నేపథ్యంలో అందరూ భయంతో పరుగులు తీసి ఉన్నటువంటి చిన్నపిల్లల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొని రోడ్లపైకి వచ్చేయడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కూడా ఒక భయానక పరిస్థితి రాత్రంతా కూడా గడపడం జరిగింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. అయితే ఎందుకు ఈ స్థాయిలో, ఎందుకంటే గతంలో మనకి ఎక్కడా కూడా ఈ ప్రాంతాల్లో ప్రకంపన అనేది ఎక్కడ కూడా రాలేదు. కానీ అధికారులు కూడా చెప్తున్నారు 3.9 వరకు కూడా ఈ ఏదైతే రెక్టర్ స్కేల్ పై ఈ విధంగా భూ ప్రకంపనలు వచ్చాయని కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి గతంలో ఇప్పుడు లేదు కాబట్టి ఒక గ్రామాల్లో ఒక భయానకమైన పరిస్థితులు రావడం జరిగింది. అంటే అందరూ కూడా చాలా మంది కొంతమంది అనుకున్నారు ఇది భూ ప్రకంపనలు కాదు, కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు, ఎందుకంటే ఇట్లా మైనింగ్ కి సంబంధించినటువంటి బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లాలో కుప్పం లాంటి ప్రాంతాల్లో కూడా గతంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన నేపథ్యంలో అక్కడ మైనింగ్స్ లో బ్లాస్టింగ్ జరిగిన సమయంలో ఆ పేలుడు పదార్థాలకు సంబంధించి ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రకంపనలు రావడం జరిగింది. అందరూ కూడా ఆ రకమైనటువంటి ప్రకంపనలు అనుకున్నప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇది భూ ప్రకంపనలు అని ఒక భయంతో ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీయడం జరిగింది. ఇదే విషయాన్ని అధికారులకు గుర్తించడం జరిగింది. 3.9 గా అధికారులు చెప్తున్నారు కాబట్టి మరి ఫర్దర్ అంటే ఇలాంటి ప్రకంపనలు, ఎందుకంటే భూ ఉపరితల అంటే అంతర్భాగంలో ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఈ రకమైనటువంటి ప్రకంపనలు వచ్చాయి అంటే దాని మీద కూడా దీనికి సైంటిఫిక్ గా ఉన్నటువంటి అధికారులు కూడా గుర్తిస్తున్నారు. మొత్తం మీద సరిగా ఈ నాయుడుపేట లేదంటే ఈ తిరుపతి జిల్లా సమీపాల్లో ఉన్నటువంటి సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు రావడం అనేది అందరూ కూడా ఒక రకంగా భయపడుతున్నారు. మరి చూడాలి మరి అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో. ఈ విషయం సంబంధించి ఎవరికి ఇప్పుడు ఎటువంటి Right, Gopinath, thanks for the details.